ఐగుప్తును విడిచిపెట్టి వచ్చినప్పటికీ ప్రియులారా, ఆ ఐగుప్తు యొక్క మనస్తత్వాన్ని మాత్రం వీళ్ళు మోసుకుంటూ వస్తున్నారు. ఐగుప్తు యొక్క మనస్తత్వాన్ని మోసుకుంటూ వచ్చి ఇప్పుడు దేవుని యొక్క ప్రజల మధ్యన కూడా దాన్ని చూపిస్తున్నారు. నేటి దినాల్లో సంఘాల్లో జరుగుతుంది ఇదే ప్రియులారా, ఇదే. నువ్వు దేవుడేమో నిన్ను లోకములో నుండి ప్రత్యేకపరిచి తన రక్తం ఇచ్చి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నిన్ను తీసుకొచ్చి సంఘములో పెడితే నువ్వు సంఘములోనికి క్రీస్తు బిడ్డగా వచ్చి చలామణి అవుతున్నావు. కానీ ఆ లోక స్వభావము, ఆ పాప స్వభావాన్ని విడిచిపెట్టకుండా సంఘంలోకి తీసుకొచ్చేసి, విడిచిపెట్టకుండా సంఘంలోకి తీసుకువచ్చి ఇప్పుడు సంఘములో ఏం చేస్తున్నారంటే సనుగుతూ మొదలు పెట్టారండి. ప్రతి విషయంలో సనుగుడు, ప్రతి విషయంలో గొనుగుడు. అంటాడు ఆ మోషే అహరోనులు అంటారు, మీరు నా మీద కాదయ్యా సనుగుతుంది, దేవుని మీదే సనుగుతున్నారు అంటాడు 8వ వచనంలోనికి వచ్చేటప్పుడు. అంతే కదండి, దేవుడేమో మీరు నడిపించమన్నాడు, మీరు ప్రతిదానికి సనుగుతూ ప్రారంభిస్తామంటే దేన్ని వారు అవమానిస్తున్నారు తెలుసా? దేవుణ్ణి అవమానించే వాళ్ళు.